సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఎంతో ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు టీటీడీ పలు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరికైతే టికెట్లు టోకెన్లు ఉంటాయో వారికి మాత్రం ఆ రోజుల్లో దర్శనం అనేది ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేయబోతున్నట్లు కూడా టీటీడీ చెప్తుంది. అయితే ఎక్కువగా ఈసారి అధికంగా కూడా సామాన్య భక్తులకి ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించబోతున్నట్లు కూడా చెప్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించవలసి ఉందిగా విజ్ఞప్తి చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు టీటీడీ తీసుకోబోతుందనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరికైతే ఏ భక్తులకైతే టికెట్లు టోకెన్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు కూడా ఆ యొక్క భక్తులు టికెట్లను టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు మాత్రమే ప్రత్యేకంగా దర్శనాలు అనేవి చేయబడతాయి. అలాగే మిగతా వారు కూడా తిరుమలకైతే అలౌ చేస్తుంది, కానీ దర్శనానికి మాత్రం అలౌ చేయబోరు. అదేవిధంగా చంటి బిడ్డలు, అదేవిధంగా వృద్ధులు, తర్వాత వికలాంగులకి సంబంధించి రక్షక భటులు, అదేవిధంగా ఎన్ఆర్ఐకి సంబంధించిన కొన్ని ప్రత్యేక దర్శనాలు కూడా ఈ యొక్క 9 రోజులు కూడా రద్దు చేయబడతాయి. అంతేకాకుండా గోవిందమాల ధరించిన వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకమైన దర్శనాలు ఉండవు. కేవలం టికెట్లు టోకెన్లు ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క దర్శనం అనేది ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ప్రోటోకాల్ ఉంటాయో వారి ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది. రిమైనింగ్ అన్ని విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ఈ 9 రోజుల్లో రద్దు చేయబడతాయి. అదేవిధంగా భారీ క్యూ లైన్స్ని రద్దు చేస్తూ అందరికీ కూడా భక్తులందరూ కూడా సులభంగా వెళ్ళేటట్లు కూడా ఈజీగా వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకునేటట్లు కూడా ఈ యొక్క ఏర్పాట్లు అనేవి చేయబడుతున్నాయి. అంతేకాకుండా మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేదంటే మాజీ చైర్మన్స్, మాజీ బ్యూరోక్రాట్స్ని కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తారీఖున మాత్రం దర్శనానికి అనుమతించబోరు. రిమైనింగ్ 11వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు వారికైతే దర్శనానికి అనుమతించబోతున్నారని కూడా తెలుస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క 9 రోజులకు సంబంధించి కూడా 3,000 మంది వరకు యువకులని అదే విధంగా అంటే వారికి శ్రీవారి సేవకులను తీసుకొని వారి ద్వారా క్యూ లైన్స్కి సంబంధించి క్యూ లైన్లో నిర్వహణకు సంబంధించి కూడా 3,000 వరకు శ్రీవారి సేవకులను తీసుకొని వారి సహకారాన్ని ఉపయోగించుకునబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాదికి సంబంధించి కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యమైంది. సో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవాలని సామాన్య భక్తులు ఎంతోమంది కూడా అనుకుంటూ ఉంటారు. సో వారిని బాగా దృష్టిలో పెట్టుకొని ఈ విధమైన నిర్ణయాలు టీటీడీ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అధిక సంఖ్యలో కూడా సామాన్య భక్తులకే ఎక్కువగా ఈ యొక్క దర్శనానికి సంబంధించి కేటాయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు ఖచ్చితంగా ఆ యొక్క దేవుడిని ఉపవాసం ఉండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కూడా చాలామంది భక్తులు నమ్ముతారు. కాబట్టి అవన్నీ కూడా భక్తుల యొక్క అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డెసిషన్ను తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఈ భక్తులు కూడా ఏవైతే వీరు డెసిషన్ తీసుకున్నారో ఖచ్చితంగా టికెట్లు టోకెన్లు ఉన్న వారికే ఎలవ్ చేస్తారు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన దర్శనాలు కూడా రద్దు చేస్తున్నారు. కాబట్టి అంటే ప్రత్యేకమైన విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ఉండవు. ప్రోటోకాల్స్ ఉన్న ప్రముఖులకు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులకు వారందరికీ సంబంధించి కూడా జనవరి 10వ తారీఖున ఉండదు. మిగతా 8 రోజులు కూడా వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భక్తులు టీటీడీకి సహకరించవలసిందిగా టీటీడీ కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.